దట్టమైన అడవిలో ఒక గిరిజన తెగ ఉండేది. వీరు నాగదేవతను పూజిస్తారు. ఆ నాగదేవత ఆ అడవిని, వారిని రక్షిస్తూ ఉంటుందని వీరు నమ్ముతారు. వీరి తెగలో కుమరన్ అనే యువకుడు ఉన్నాడు. అతడు ధైర్యవంతుడు, కానీ అతనికి అహంకారం ఎక్కువ. అక్కడి పెద్దలు చెప్పే ఆచార వ్యవహారాలను అతను ఏమాత్రం పాటించడు. అంతేకాకుండా అక్కడి నాగదేవతను కూడా పూజించడు, నమ్మడు. ఒకసారి వర్షాలు లేక అక్కడ అడవి అంతా ఎండిపోయి జంతువులు వేరే స్థలాలకి వెళ్ళిపోతాయి. ఈ తెగవారంతా తిండి లేక, నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడి ప్రజలంతా నాగదేవతకి పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటే మళ్ళీ అడవి అందంగా ఉంటుందని, అంతా బాగుంటుందని నిర్ణయించుకుంటారు. కానీ కుమరన్ మాత్రం దానికి ఒప్పుకోడు. పూజలు మన ఆకలిని తీర్చవని చెప్పి అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే తెల్లటి జింకను వేటాడి వస్తానని చెప్తాడు. దానిని వేటాడితే ఒక వారానికి సరిపడా ఆహారం దొరుకుతుందని అతను చెప్తాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అడవిలో నిషిద్ధ ప్రాంతమైన చోటుకి వేటకి వెళతాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక గుప్తంగా ఉన్న చెరువుని, ఇంకా ఒక తెల్ల జింకను చూస్తాడు. కుమరన్ దానికి గురి పెడతాడు. ఇంతలో చెరువులోంచి ఒక నల్లటి పాము బయటకు వస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు, ఇంకా నా ప్రియమైన ఈ తెల్ల జింకను చంపాలని చూస్తావు అని అంటుంది. కుమరన్ భయపడి, ఇది నేను నా ప్రాంత ప్రజల ఆకలిని తీర్చడానికి మాత్రమే చేశానని క్షమించమని నాగదేవతను వేడుకుంటాడు. నాగదేవత, నీకు 4 రోజులు సమయం ఇస్తున్నాను, నీలో మార్పు వస్తే అప్పుడు నేనే నీకు దారి చూపిస్తాను అని చెప్తుంది. కుమరన్ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజిస్తాడు. మరుసటి పౌర్ణమికి నాగదేవత ప్రసన్నమై కుమరన్కి ఇంకొంచెం ముందుకు వెడితే ఒక పవిత్రమైన సరస్సు ఉంటుందని, దాని నీరు మీ ప్రాంతాన్ని మళ్ళీ పచ్చగా మారుస్తుందని చెప్తుంది. కుమరన్ వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక సరస్సు ఉంది. వారి తెగలోని ప్రజలంతా అక్కడికి వచ్చి ఆ నీటితో మళ్ళీ వాళ్ళ ప్రాంతాన్ని పచ్చగా మారుస్తారు. కుమరన్ ఇప్పుడు ఆ తెగకి నాయకుడు అవుతాడు. ఇప్పుడు అతనికి ధైర్యంతో పాటు నాగదేవతపై భక్తి, విశ్వాసం కూడా ఉంటాయి.